ఎన్ని లీటర్లు పోతా ఉంది రోజు? చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుండేది కూడా ఇదే. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఏమేమి వచ్చాయి? ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం, మాకు ఇద్దరు బాబులు ఉన్నారు. ఇద్దరికి ఇది మన తల్లి వందనం పడింది. గ్యాస్ వచ్చారు, 2 గ్యాస్. ఇంట్లో ఎవరన్నా పెన్షన్ వస్తుందా? మా నాన్నకి వస్తుంది. మీకు 4000 పెన్షన్ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి తల్లి వందనం వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఫ్రీ బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి. గ్యాస్ వచ్చిందా? వచ్చింది. కాదన్నా, రాని రాకపోవడం ఎందుకు రాకూడదు? నీకు యువర్ ఎలిజిబిలిటీ. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు మనకి, ప్రజల్లోకి వెళ్ళండి, కనుక్కోండి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి అన్నారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి మాకు. ఇప్పుడు మీకు పెన్షన్ వచ్చింది, తల్లి వందనం, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు వచ్చింది. నెక్స్ట్ వచ్చి మీకు ఇప్పుడు బస్సు ఆర్టీసీ బస్ ఛార్జీ ఫ్రీ ఆగస్టు 15 నుంచి మహిళలకి. రైతు భరోసా కూడా ఇప్పుడు వస్తుంది, అన్నదాత సుఖీభవ. ఎలా ఉంది బిజినెస్? మీరు? మీ పిన్ని. మీకు ఎంతమంది పిల్లలు? మ్యారేజ్ కలర్. ఎక్కడి నుంచి మీ సొంతూరు? కమ్మాలపల్లి. అంతా ఓకేనా? మరి ఏమైనా చెప్పాలా ముఖ్యమంత్రి గారికి? ఏం ప్రాబ్లం లేదు. మరి ఏం ప్రాబ్లం లేదనే రాస్తాం. పెంచారు. మరి మనం సంవత్సరం అయింది, ఎక్కడే కానీ కరెంటు బిల్లు పెంచలా. మరి మీకేమైనా ఆలోచన ఉందా? ఏమైనా సమస్య ఉందా కరెంటు బిల్లు మీద? గ్యాస్ వచ్చిందా మీ ఊర్లో? మీకు ఇంట్లో మీ వాళ్ళకి ఎవరికైనా తల్లి వందనం? నీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు పిల్లలు. నీకు వచ్చిందా తల్లి వందనం? ఎంత వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చిందా? ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి తల్లి వందనం వచ్చింది. ఇంట్లో ఎవరైనా పెన్షనర్స్ ఉన్నారా? వస్తుందా పెన్షన్? మీ తాతకు వస్తుంది. మీ తాతకు 4000 వస్తుంది, మీ నాన్నకు 4000 వస్తుంది. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు కూడా వచ్చాయి. మరి మనూరుకి పోవడానికి ఆర్టీసీ బస్సు ఛార్జీ కూడా ఫ్రీ మనకి మహిళలకి. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సు ఛార్జీ మహిళలకు ఫ్రీ. అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలాఖరులో లేదా ఫస్ట్ వీక్లో పడుతుంది. ఏమైనా మీ సమస్య ఏమైనా ఉందా? రెవెన్యూ సమస్యనో, కరెంటు సమస్యనో, నీళ్లు సమస్యనో, రోడ్డు సమస్యనో? ఏమీ లేదు, అంతా ఓకే. మీ ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఎలా ఉంది మీకు ఆరోగ్యం? ఆపరేషన్ అయిందా? ఏం సార్ ఆపరేషన్ అయినా నడవలేదు అంటున్నాడు. షుగర్ ఏమైనా ఉందేమో. పెన్షన్ వస్తూ ఉందా? ఎంత వస్తూ ఉంది? 4000 పెన్షన్ వస్తూ ఉంది. ఇంటికాడికే ఇస్తున్నారా? ఇంకేంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎంతమంది మీకు పిల్లలు?